అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి ట్యుటోరియల్. ఇవాళ నేను మీకు ఇన్స్టెంట్గా కోవా ఎలా చేయాలో చూపిస్తానండి. కేవలం ఒక 20 రూపాయలతోటి మనకి కావాల్సినంత కోవా వస్తుంది. దాని తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక పెద్ద స్పూన్ నెయ్యి ఒక బాండి వెడల్పాటి గిన్నెలో పెట్టుకొని నెయ్యి వేయండి. స్టవ్ మీద పెట్టి ఆ నెయ్యి కాస్త కరిగిన తర్వాత దాంట్లో ఒక గ్లాస్ పాలు పోయాలండి. ఒక గ్లాస్ పచ్చిపాలైనా పోసుకోవచ్చు, కాచి వేడి చేసిన అయినా పోసుకోవచ్చు. పాలు పోసిన తర్వాత బాగా కలిపి మరిగించాలి. దాన్ని కొంచెం పాలు పొంగుకొచ్చాయి అన్నప్పుడు చూసుకోవాలి. చూడండి, కేవలం 20 రూపాయలతోటి మనకి కావాల్సినంత కోవా వస్తుంది. యాక్చువల్లీ చూడండి, ఇవి పాల పొడి ప్యాకెట్స్ అండి. పెద్ద డబ్బా కొంటే మా పిల్లలు ఎప్పటికప్పుడు డబ్బా ఖాళీ చేస్తున్నారని నేను కొనడం మానేశాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్న ప్యాకెట్సే తీసుకుంటున్నాము. సో ఇవి 2 ప్యాకెట్స్ వేసాను నేను. 2 ప్యాకెట్స్ పాలు కాస్త మరిగిన తర్వాత 2 ప్యాకెట్స్ పౌడర్ పాల పొడి అందులో కలపాలి. కలిపిన తర్వాత దీన్ని మళ్ళీ మరిగించాలండి. చూడండి, బాగా కలపాలి. ఉండలు లేకుండా కలిపేసుకొని దాన్ని మరిగించాలి ఆ పాలని. సో ఈ కోవాతోటి మనం చాలా రకాల స్వీట్స్ చేసుకోవచ్చండి. దీన్ని కద్దుకా కీర్లో యూజ్ చేయవచ్చు, తర్వాత గులాబ్ జామున్ చేయవచ్చు, చాలా స్వీట్స్లో వాడుకోవచ్చు. సేమ్ మన బయట కోవా ఏదైతే దొరుకుతుందో సేమ్ అలాగే ఉంటుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది చెప్పాలంటే. సో చూడండి, పాలు ఇప్పుడు మరిగి కాస్త దగ్గరికి వచ్చింది కదా, కలుపుతూ ఉండాలండి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా. సో ఇది చాలా హెల్దీ అండి. మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాము, ప్లస్ మనకి ఫ్రెష్గా కూడా ఉంటుంది. కాబట్టి ఇంకొకటి ఏంటి అంటే, ఈ దీంతో తయారు చేసుకునే స్వీట్స్కి ఎక్కువ షుగర్ పట్టదు. ఎందుకంటే మిల్క్ పౌడర్ మీకు తెలుసు కదా స్వీట్ ఉంటుందని. చూడండి, పాలు ఇంకాస్త గట్టిపడి దగ్గరగా వస్తున్నాయి కదా. సో ఇలాగే కలుపుతూ ఉండాలండి, ఇంకాస్త దగ్గరగా అవుతాయి. దగ్గరగా అయి మనము అది అంటే బాండికి అంటకుండా మొత్తం అడుగు పట్టకుండా వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి. చూడండి, గట్టి పడిన తర్వాత ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత ఇంకా కలుపుతూ ఉండాలి, ఇంకా దగ్గర పడుతుంది. సో ఈ కోవా మనకి దగ్గర ఒక నెల వరకు ఫ్రిడ్జ్లో పెడితే నిలువ ఉంటుందండి. మనం ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. నేను ఈ కోవాతోటి ఇంకా స్వీట్స్ చేయటం నేను మీకు చూపిస్తాను ఫర్దర్ వీడియోస్లో. సో ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ కదా, బయటకు ఎక్కడికో వెళ్ళి కోవా తెచ్చుకోవడం వీలు లేని వాళ్ళందరూ కూడా ఇంట్లోనే సులువుగా ఈ పద్ధతితోటి కోవా చేసుకోవచ్చండి. దీంతో గులాబ్ జాములు చేస్తే ఇక మీరు మళ్ళీ ప్యాకెట్ గులాబ్ జామున్ చేసుకోరు, అంత టేస్టీగా ఉంటాయి. ఈ కోవా ఉట్టిగా కూడా పిల్లలకు పెట్టొచ్చండి. పేడాలాగా చేసి చిన్న చిన్న పేడాలు చేసి కూడా తినిపించవచ్చు. చాలా హెల్దీ యాక్చువల్లీ, చాలా మంచిది కూడా. పిల్లలకి చాలా ఇష్టపడతారు వాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ మెథడ్ కదా. చూడండి ఎంత సులువుగా కోవా రెడీ అయిపోయిందో. సో ఇదండి కోవా గురించినటువంటి వీడియో తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుంది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి. అండ్ నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే కనుక దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మరొక చిన్న విజ్ఞప్తి అండి, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ వీడియోస్ చూస్తున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి.